హాయ్ అండి అందరికీ. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నేను ఇప్పుడు మీకు చూపించబోయే టెంపుల్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి టెంపుల్. కోడెమొక్కు ఉన్న ప్రత్యేక ఆలయము. ఈ ఆచారం ఎలా వచ్చింది, ఈ ఆలయం ఎక్కడ ఉన్నది, అది నేను ఇప్పుడు చెప్తాను. తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా సిరిసిల్ల నుండి 10 కిలోమీటర్ల దూరంలో వేములవాడ అనే ఊరిలో రాజరాజేశ్వరి దేవాలయం ఉన్నది. ఇది చాలా ప్రాచీన దేవాలయంగా చెబుతారు. దేశంలో శైవ క్షేత్రాలలో వేములవాడ రాజరాజేశ్వరి దేవాలయము చాలా ప్రసిద్ధి చెందినది. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న క్షేత్రము నిత్యము భక్తుల రద్దీతో ఉంటుంది. చాణక్య రాజులు వేములవాడని రాజధానిగా చేసుకొని 175 సంవత్సరాలు పరిపాలించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. ఇక ఆలయ పురాణానికి వస్తే చాణక్యులు రాజరాజ నరేంద్రులు నిత్యము ఈ ప్రాంతంలో ఒక వీధిలోనికి వస్తుండగా తన వెంట వచ్చే కుష్ఠిరోగం ఉన్న ఒక శునకము నిత్యము నీటి చెరువులో స్నానం చేసేది. ఆ స్నానంలోనే వ్యాధి నయం కాగా రాజు ఆశ్చర్యము పొంది ఆ చెరువుని తవ్వించగా మహిమాన్వితమైన శివలింగము బయటకు పడింది. దీనినే అక్కడ ప్రతిష్ఠించినట్టు చెబుతారు. ఇంకో కథనం ప్రకారం అర్జునుడు ముని మనువుడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపడం వల్ల కలిగిన బ్రహ్మహత్య పాతకమును బదిలించుకొనుటకు ప్రయాణం చేస్తూ ఇక్కడ చేరుకుంటాడు. ఇక్కడ ధర్మగుండములో స్నానం చేసి జపం చేస్తున్న నరేంద్రునికి కొలనులో శివలింగం దొరికిందట. సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించి నరేంద్రునికి శివుడు ప్రత్యక్షమయ్యి బ్రహ్మహత్య పాతకము నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడు ఉన్న మూల విరాటుడు అని స్థల పురాణం చెబుతున్నది. ఇక ఆలయ విషయంలోనికి వస్తే ఇక్కడ కొలువు అయిన స్వామిని శ్రీ రాజరాజేశ్వర స్వామి అని రాజన్న అని అంటారు. మూల విరాటుడి కుడి పక్కన శ్రీ రాజరాజేశ్వరి దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయకుని విగ్రహము ఉంటాయి. ధర్మగుండము కోనేటి పై 3 మండపాలు నిర్మించబడ్డాయి. మధ్య దానిపై ఈశ్వరుని విగ్రహము ప్రతిష్ఠించబడింది. ధ్యానముద్రపై ఉన్న శివుడు చుట్టూ 5 శివలింగాలు ఉంటాయి. ఇక్కడ విశేషము ఏమిటి అంటే ధర్మగుండంలో పుణ్యస్నానం చేసి కోడి మొక్కు చెల్లించడం ఇక్కడ ఆలయ ప్రత్యేకంగా చెప్పవచ్చును. భక్తులు గిత్తను తీసుకొని వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయించి ప్రాంగణంలో ఒక చోటు కట్టి వేస్తారు. దానివలన భక్తులు పాపాలు తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతున్నది భక్తులు విశ్వాసము. పవిత్రమైన గండదీపాన్ని వెలిగి కూడా ఎంతో పుణ్యం అని భక్తులు భావిస్తారు. ఆలయంలో కోడెను కొట్టిన తర్వాత భక్తులు స్వామిని దర్శించి ప్రధాన పూజలు అయిన కళ్యాణము, అభిషేకము, కుంకుమ పూజ, ఆకు పూజ, అన్న పూజ, పల్లకీ సేవ పూజ లాంటివి దీనిలో పాల్గొంటారు. శివరాత్రికి 3 లక్షల పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని సేవించుకుంటారు. ఆ రోజు 100 మంది అర్చకులతో శివునికి మహాలింగార్చన జరుపుతారు. ఇక అర్ధరాత్రి వేళ శివునికి ఏకదశ రుద్రాభిషేకం కూడా చేస్తారు. ఇలా ఎన్నో విశేషాల నడుమ వెలిసి కొలువు అయి ఉన్న ఈ ఆలయం దర్శించుకొనుటకు దేశం నలుమూలల నుండి ప్రతి సంవత్సరము వేలాది భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.